సాయికృష్ణ నివాసంలో సిట్ విచారణ 4 గంటల పాటు కొనసాగింది. సాయికృష్ణ మేనమామ నవరంగని విచారించిన సిట్ మీడియాలో చేసిన ఆరోపణలపై ప్రశ్నించింది. కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా పిలిచి సిట్ అధికారులు విచారించారు. ఇవాళ ఉదయం సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు అధికారులు. సిట్ విచారణతో తమకు న్యాయం జరుగుతుందని సాయికృష్ణ ఫ్యామిలీ ఆశాభావం వ్యక్తం చేసింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసు కులాలకు, మతాలకు, రాజకీయాలకు ముడిపెట్టొద్దంటూ కోరారు. ఆయన మేనమామ నవరంగ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నట్టుగా చెప్పారు. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై అన్ని విషయాలు సిట్ అధికారులకు చెప్పామని, తమ దగ్గరున్న అన్ని ఆధారాలను సిట్కు ఇచ్చినట్టు నవరంగ్ తెలిపారు. సాయికృష్ణ మిస్సింగ్ అంశంలో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారని, అయితే ఆయనకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని నవరంగ్ చెప్పారు. సాయికృష్ణకు 24 ఏళ్లుంటాయని, అతనికి ఆ రేప్ కేసుకు సంబంధం లేదని నవరంగ స్పష్టం చేశారు. ఇద్దరూ ప్రేమించుకున్నారని, అప్పుడు జరిగిన ఘటన తెలియకుండా పవన్ మాట్లాడి ఉంటారని చెప్పారు. తాము రాజకీయ నాయకులం కాదని సామాన్యులమని తెలిపారు. సాయికృష్ణపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలు ఎప్పటికైనా తెలుస్తాయని నవరంగ్ తెలిపారు. ఇక చట్టం దృష్టిలో నేరస్తులందరూ సమానమే అని తెలిపారు. సాయికృష్ణ మేనమామ నవరంగ సిఐకి మద్దతుగా ర్యాలీలు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది ఏ కులాలకి, ఏ మతాలకి, ఏ పార్టీలకి సంబంధం లేదు సార్. ఇది సాయికృష్ణ తల్లి గారికి జరిగిన అన్యాయం గురించి సిట్ అధికారులు రావడం జరిగింది. అది కూడా మా బాధను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసిన తర్వాతే మా ఇంటికి సిట్ అధికారులు వచ్చి ఈ కేసుని వేగవంతంగా పరిష్కరిస్తానికి అడుగులు పడ్డాయి సార్. ఈ రోజున సిట్ అధికారులు వచ్చారు, మాకు 100కు 100% న్యాయం చేస్తున్నారు. న్యాయం జరుగుతుంది సార్. న్యాయదేవత కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరుచుకుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా, మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సాయికృష్ణ నివాసంలో 4 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక్కొక్కరినిగా పిలిచి విచారించారు. అప్డేట్స్ ఏంటి దుర్గా? అంటే ఉదయం 8 గంటలకు సాయికృష్ణ నివాసానికి సిట్ అధికారులు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విచారించారు. అంటే దాదాపు 4.5 గంటలు పైగా సిట్ అధికారులు సాయికృష్ణ నివాసంలో ఆయన కుటుంబ సభ్యుల్ని విచారించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణ పూర్తయింది. సాయికృష్ణ నివాసం నుంచి సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితమే బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులు ప్రధానంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని, అదేవిధంగా మేనమామలు ఇద్దరు, అదేవిధంగా సాయికృష్ణ చిన్నమ్మ అడ్వకేట్గా ఏదైతే ఈ కేసులో ముందు నుంచి నడిపించిన అడ్వకేట్గా ఉన్నటువంటి దుర్గా అమ్మ, ఆ మొత్తం 4 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ముఖ్యంగా సాయికృష్ణ మిస్సింగ్ అయిపోయినప్పటి నుంచి ఏ విధమైనటువంటి ఘటనలు జరిగాయి, ముఖ్యంగా మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు, వీటన్నిటి గురించి సుదీర్ఘంగా సిట్ అధికారులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళందరూ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా వేరువేరుగా మాట్లాడి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకున్నారు. అయితే ముఖ్యంగా సాయికృష్ణ క్యారెక్టర్ ఏ విధంగా ఉండేది, గతంలో ఏ విధంగా ఆయన వ్యవహార శైలి ఉండేది, ఎందుకంటే ఇప్పటికే ఆయనకి క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్నాయనేది ఉంది. దాంతోపాటు ఆయన పైన క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి పోలీస్ రికార్డులో రౌడీ షీటర్ కూడా ఉంది కాబట్టి ఏ విధంగా ఉండేవాడు సాయికృష్ణ, ఎలాంటి సంబంధాలు ఉండేవి, ముఖ్యంగా బయట గొడవలు ఏ విధంగానే ఉండేవి అనే మొత్తం పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి సిట్ అధికారులు తెలుసుకున్నారు. దీంతోపాటు ఈ కేసుకు సంబంధించి మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది పిన్ టు పిన్ క్లియర్గా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. సిఐ నాగరాజు ఏం మాట్లాడారు, స్టేషన్కి వెళ్తే స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు ఏం చెప్పారు, అదేవిధంగా హాస్పిటల్ నుంచి కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి కాబట్టి ఆ ఫొటోస్ ఎవరు ఇచ్చారు, గోల్డ్ పీకినటువంటి దెబ్బలతో ఉన్నటువంటి ఫొటోస్ కూడా బయటకు వచ్చాయంటూ విడుదల చేశారు కాబట్టి ఆ ఫొటోస్ ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయి, వీటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సిట్ అధికారులు తీసుకున్నారు. దీంతోపాటు పోలీసులు అంటే సిఐ నాగరాజుకి, అదేవిధంగా సాయికృష్ణకి ఏమైనా పాత గొడవలు ఉన్నాయా, వివాదాలు ఉన్నాయా, లేదంటే ఒక మర్డర్ కేసు కూడా సాయికృష్ణ పేరు ఉంది కాబట్టి ఆ మర్డర్ కేసుకి సంబంధించి వివరాలు ఏమైనా తెలుసా అనే అన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు విచారించారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకున్నారు. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అన్ని ఆధారాలన్నీ కూడా సేకరించి పూర్తి స్థాయిలో 4.5 గంటల పాటు కుటుంబ సభ్యులను విచారించారు. స్టేట్మెంట్ రికార్డ్ తీసుకునేటువంటి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే
కేసులో విచారణకు సంబంధించి హాజరయ్యారో సాయికృష్ణ మేనమామ నవరంగ్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది, సిఐని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా సీఎం మాకు చెప్పారు. కాబట్టి సిఐ అరెస్ట్ కూడా రంగం సిద్ధమవుతుంది, అరెస్ట్ కూడా చేస్తారనేది నవరంగ్ చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే సాయికృష్ణపై కేసులు ఉన్నాయనే అంశానికి సంబంధించి నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఎవరో సమాచారం తప్పుగా ఇచ్చారు, 23 ఏళ్ల యువకుడికి సాయికృష్ణకి గతంలో ఎప్పుడో జరిగినటువంటి ఇష్యూనన్నీ కూడా కోట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక నేరస్తుడిగాను ఒక పెద్ద రౌడీ షీటర్గాను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయంటూ కూడా నవరంగ్ చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అటు సీఎం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరిపైన కూడా తనకు నమ్మకం ఉందని, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తామని మాటిచ్చారు, న్యాయం జరుగుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక సిఐ అరెస్టుకు సంబంధించి కూడా రంగం సిద్ధమైందనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్ అధికారులు అయితే చాలా సుదీర్ఘంగా కుటుంబ సభ్యుల్ని విచారించారు. 4.5 గంటల పాటు పూర్తిస్థాయి అన్ని ఆధారాలన్నీ కూడా సేకరించారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత ప్రస్తుతం అయితే సిట్ అధికారుల విచారణ అనేది పూర్తయింది. ఇక్కడ నుంచి సిట్ కార్యాలయానికి సిట్ అధికారులు వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత సిట్ విచారణ అనేది మరికొంతగా వేగంగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.